ఫ్రెండ్స్ ఇదిగోండి ఈవినింగ్ కదండి, ఈవినింగ్ ఇంట్లో సరుకులు అయిపోయినాయి అన్నారు. ఇక్కడ కిరాణా షాప్కి వచ్చారండి. ఇక్కడ హోల్సేల్ షాప్ ఒకటి ఉంది. రెగ్యులర్గా నేను ఇక్కడే తీసుకుంటూ ఉంటాను సరుకులు. ఆ సరుకులు లిస్ట్ ఇచ్చాను, వాళ్ళు కడుతున్నారు. అది కట్టింది ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమేమి తీసుకున్నాం వాటి వీలైతే వాటి రేట్లు కూడా చెప్తామండి. ఓకేనండి ఫ్రెండ్స్, సరుకులు అయితే నేను తీసేసుకున్నానండి. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ సరుకులు ఏం తీసుకున్నాం, వాటి రేట్లు ఏంటి అవన్నీ మేము చూపిస్తామండి. ఓకేనండి, ఇంటికి వెళ్దాం పదండి. హాయ్ అండి, ఈ నెలకు సరిపడా సరుకులు తెచ్చుకున్నాము. తీసుకొచ్చారు ఇప్పుడే ఆయన. ఇవి చూపిస్తానండి. చూపించు. ఆయిల్ స్టార్టింగ్ ప్యాకెట్లు 2 ఉన్నాయని 3 రాపించాను. సరిపోతాయి. ఆల్రెడీ 3 ఉన్నాయి లోన, ఇంకో 3 తెచ్చి సరిపోతాయి. 3 ప్యాకెట్లు ఆయిల్ ప్యాకెట్లు. గ్రౌండ్ నట్ ఆయిల్, విజయ గ్రౌండ్ నట్ ఆయిల్ తీసుకొచ్చానండి. 3 ప్యాకెట్లు. టీ పొడి 1/4 కిలో తాజ్మహల్ టీ పొడి. తాజ్మహల్ టీ పొడి లేకపోతే పని జరగదు. పొద్దున్న టీ తాగితే కానీ ఏ పని అన్నా చేయలేం. టీ కాఫీ ఏదో పడాలి. తర్వాత నాకు చేతికి ఏదో వచ్చితే అది చూపిస్తాను. అంతేలే. ఈ సబ్బులు మైసూర్ శాండల్ సబ్బులు 2 బాక్సులు పెద్దవి. అదే సాంబారు ఏదో వండుకున్నప్పుడు చిప్సులు వేసుకుంటే బాగుంటుంది. అవును, 2 కాదు, ఒకటే 100 గ్రాములు. ఒకటే తెచ్చు. అయితే ఇవి ధనియాలు అన్నమాట. ధనియాలు ఎంత? 1/4 కిలో. 150. 150. నువ్వు అప్పడాలు ప్యాకెట్ 2 రాసావు. అసలు వాళ్ళు వేయలా. తర్వాత గుర్చేసి మళ్ళీ ఎందుకు ఇంట్లో ఉంటే పాడైపోతున్నాయి ఈ మధ్య. తినాల్సింది తినకుండా. 2 వేసాడా? అదేంటి ఆల్రెడీ 2 వేసాడు, మళ్ళీ వేసాడు ఆడు. అయ్యయ్యో. దాని రేట్ వేసాడో లేదు చూద్దాం ఒకసారి. వాడేద్దాం ఏముంది. అయితే వేస్తే వేయలేదని మళ్ళీ ఒకటి వేయించా. దాని రేటు దీని రేటు 3 రేట్లు వేసి ఉంటాడు. అదేలే, సరే చూద్దాంలే. అదొక కేజీ, ఇదొక కేజీ. ఎక్కువ బాగుంటుంది, తెల్లగా మెరిసి ఎక్కువ చెమ్మరా. అవును, మనం ఇప్పుడు అదే తెచ్చుకుంటాం. ఆ కొట్లో మంచిగా వేస్తారు. పసుపు ప్యాకెట్ 100 గ్రాములు. 100 గ్రాములు ఇప్పుడు పెట్టి. గోధుమ రవ్వ కేజీ తీసుకున్నావుగా. కేజీ. చిన్ని కూడా తింటాను అందుగా. ఆశీర్వాద్ గోధుమ రవ్వ ఒకసారి చూపించు, బాగుంటుంది. చూపించి సరిగ్గా చూపించు. 2 అరకిలో 2 కిలో ప్యాకెట్. ఒక 1/2 కేజీ పోసి ఒక 1/2 కేజీ అలాగే ఉన్నాయి. పెట్టేస్తే రైపంగానే వాడుకోవచ్చు. చిన్ని తినట్లా. నువ్వు కూడా చిన్ని తిను. అదే గోధుమ రవ్వ మంచిది. సాయంత్రం పూట నెయ్యి వేసుకొని చెయ్యమ్మా. నెయ్యితో భలే ఉంటుంది. ఏది విమ్మా 190 అంటది. అంతే గంటలు కూడా ఇది ఉండాలి. సబ్బున్నా ఇది ఉంటేనే నాకు అంట్లు తెల్లగా వచ్చినట్టుగా ఉంటుంది. వేసుకొని మళ్ళీ ఇది కూడా వేసుకుంటా. ఇది బాగుంటుంది. ఇది ఏంటి చిన్నది తెచ్చావు? చిన్నదేంటి అది? అక్కడ 3 లీటర్లు 2 లీటర్లు ఉండాలి. డీమార్ట్లో తెస్తాలే. అందాకనే ఒకటి తెచ్చా, ఇబ్బంది పడకుండా. మళ్ళీ నేను డ్యూటీ పనిలో పడి 2-3 రోజులు లేట్ అయింది అనుకో. అందాక ఇది వాడికి డీమార్ట్ నాకు గుర్చే నేను వెళ్ళి తెస్తాను. ఇంతకుముందు 3 లీటర్లు తెస్తే నెలంతా వచ్చేది మనకి. మధ్య చిన్నపిల్ల లేక వాళ్ళు కొట్లో ఎట్టగా చేస్తారు. కేజీ ఆల్రెడీ ఉంది. 2 కేజీలు. అదే ఎందుకని చేతి కాకుండా ఉండాలని అలా చేసుకున్నాం. గోధుమ పిండి కూడా 2 కేజీలు ఉంది. మరి మినపప్పు అన్ని కందిపప్పు అన్నీ ఉన్నాయి. అలాగే ఉన్నాయి. మళ్ళీ ఎక్కువ తెచ్చుకున్న పురుగులు పట్టేస్తాయి. అవును.
మన పారేసావుగా. మనకు కావాలా మొన్న మరి గుజు తీసినప్పుడు మొత్తం పారేసాను, అన్ని పారేసాను. ఇప్పుడు ఈ సబ్బులు నేను పట్టి వేయమంటాను, ఆయన అంటే చిన్న వేస్తాడు. చిన్న ఏంటంటే తొందరగా వెళ్ళిపోతాయి. ఏది చూపించి ఏంటది? విమ్మ. విమ్మ గ్రీన్ సబ్బులు ఇవి. ఇంతమంది ఏం వేసేవాళ్ళు? పసుపుయా? ఎల్లో కలర్ బాగాలేదు, నీకు నచ్చలేదా? సరే గ్రీన్ తెచ్చాంగా, ఇది వేసి శుభ్రంగా తోముకో. హ్యాండ్ వాష్ డెటాయిలా? ఓకే చూపించి సరిగ్గా పైకి. ఏంటది? బాటిల్లో ఉంటుంది ప్లస్ ప్యాకెట్ కూడా ఉంటుంది. బాటిల్ వచ్చి బాత్రూంలో పెడతాను, ఇదేమో సింక్ దగ్గర పెడతాం. బాగా చేసాము పోస్తాను. ఇది మరి కంఫర్ట్ ఏంటిది? కంఫర్ట్ రాయిలా? అదేనా? అది తెస్తాలే, డిమార్ట్ వెళ్ళి 2 పెద్దవి తెచ్చేస్తాను, ఒక నెలకు సరిపడా. కంఫర్ట్ లేదా? డిమార్ట్కి వెళ్ళాక ఇంకోటి చెప్పాలి, చెప్తాను. ఇవి కూడా అర కేజీ ప్యాకెట్ చెన్నై 2 కేజీ ఇచ్చాడు. కేజీకి నువ్వు రాసింది అదే ఇచ్చాడు, తప్పే ఉంది. కేజీ ప్యాకెట్ లేదు, అర కేజీ ప్యాకెట్ వేసాడు. అదే ఇంకేంటంటే ఎప్పుడైనా తూముల్లో సింకుల్లో బాబులు పెట్టిన ఈ బ్లీచింగ్ వేస్తాను అనమాట. వేసి వేడి నీళ్ళు. అదేంటి బ్లీచింగ్ పౌడరా? ఇది వేసి వేడి నీళ్ళు పోసాం అనుకో, వేసి ఒక అరగంట ఉంచి తర్వాత సింక్లో వేడి నీళ్ళు పోస్తే మొత్తం మురికంతా పోతుంది, పురుగులు గిరుగులు అన్నం చచ్చిపోతాయి, క్లీన్ అయిపోతుంది. పురుగులు పట్టి గిరుగులు అన్నంగా చచ్చిపోతుంది. అయిపోయింది. ఏంటంటే బాగా దోమలు ఎక్కువైపోయినాయి కదా, అదేలే దోమల పొలలో ఇవి ఎక్కువ వెలిగించుకోవాలి చిన్నపిల్లలు ఉన్నప్పుడు. ఎప్పుడైనా ఒకటి అట్లా పెట్టేసేసి ఆ గదిలో ఉన్నప్పుడు ఈ గదిలో వెలిగించుకోవాలి. ఫ్రూట్ వెలిగించండి. ఇప్పుడు కాదు, ఈసారి రేపు నుంచి వెలిగించండి. ఇప్పుడు ఆల్ అవుట్ వేద్దాం. అది వాడదాం. గుడ్ నైట్. అదేంటిది? అది చెప్పలేదుగా నువ్వు. చూపించు ఏంటది? గుడ్ నైటా? అదే ఒకటి బెడ్రూమ్లోకి, ఒకటి హాల్లోకి కూడా తెచ్చావు. ఆల్రెడీ పాత ఒకటి ఉంది, ఇంకోటి కూడా కొత్త తెచ్చావు. బెడ్రూమ్లో పెడదాం. చిన్నపిల్లలు ఉంది కదా, అంటే ఎక్కువసేపు వేయవద్దు, ఒక అరగంట అట్లా వేసి తీసేస్తాం. సరే ఇయ్యనా సరుకులు ఇంతవరకు? ఇవి ఈ నెల సరుకులు. కందిపప్పు, మినపప్పు ఉంది, ఇడ్లీ రవ్వ ఉంది, అన్ని మొన్న తెచ్చుకున్నాం కదా, రోజు రవ్వలేదు తెచ్చుకుని కూడా. ఇంకా మళ్ళీ అయిపోయిన వరకు రాశాను. ఈ నెల తెచ్చిన సరుకులు ఇవి. ఏదైపోయినా కూడా మళ్ళీ తెచ్చుకోవాలి. అదే మధ్య మధ్యలో ఇంకా తేవాలి. సాంబ్రాణి అవి ఉన్నాయి, అవి ఒక చాట వంటలో తీసుకొస్తా, బాగుంటుంది. బొగ్గులు సాంబ్రాణి అన్ని వేరే తెచ్చుకోవాలి. అవును, ఉన్నాయా బొగ్గులు సాంబ్రాణి? ప్రస్తుతానికి ఉన్నాయి, 10 రోజులు వస్తాయి. ఇక చిన్నపిల్లతో కదండి కొంచెం అన్ని ఖర్చు ఉంటుంది. ఎందుకంటే ఆ బొగ్గులు అని, సాంబ్రాణి అని, పాల డబ్బా అని, డాక్టర్ గారు పాలు కూడా డబ్బా మధ్య రోజులో పాలు చాలినప్పుడు పట్టమని చెప్పారు. ఇదిగోండి ఈ డబ్బా తీసుకొస్తున్నాం, 750. 750 ఆప్టామిల్ ప్రీమియం అని. అంటే పాప తాగి చూపించడం కాదు, మామూలుగా చిన్నపిల్లతో కొంచెం ఖర్చు, డైపర్లు అని అయ్యని ఇవని ఉంటాయి కదండి, చాలా అవుతుంది. అందుకని ఇక ఈ పాల డబ్బా ఎప్పుడైనా వాళ్ళ అమ్మ పాలు చాలినప్పుడు ఈ పడితే ఆకలి తగ్గిద్దని ఈ పడతాం. నైట్ టైంలో ఎక్కువ పడతాం, ఏడవకుండా. సరే ఇవన్నీ తెచ్చానా? ఇవన్నీ నేను ఇప్పుడు ఈ దగ్గరగా 3000 రూపాయల దాకా అయినాయండి. 3200 ఎంత అయినాయి. ఇదండి ఈరోజు అయితే సరుకులు తీసుకొచ్చాము. సర్దుతున్నావా? డబ్బాలు తోమి పెట్టుకున్నానండి, తోమి పెట్టుకుంటాం కాబట్టి ఎప్పుడు నేను తుడుచుకునే పని ఉండదు. ఎందుకంటే మనకి పని కూడా తేలిగ్గా అవునులే, అప్పుడు తోముకొని తుడిచి పెట్టాలంటే పని. ఏంటి కేజీయా లేకపోతే అరకిలో అయ్యి? ఒక్క ప్యాడ్ 10 కిలోవా? అంతేలే, అరకిలో చాలు. పాడి చెప్పను. అవును అవును, మినప సాంబార్కి, పప్పుకి బాగుంటాయి. అవి పచ్చళ్ళు కూడా తేవాలి, తెద్దాం అనుకున్నా మర్చిపోయాను. వెళ్ళి తేనా? అదేలే ఉండాలి పచ్చడి, సాంబార్లోకి పప్పులోకి ఏదన్నా నంచుకుని తింటే బాగుంటుంది. లేకపోతే పని చేస్తావు, సుగృహ ఫుడ్స్ వాళ్ళు అమ్ముతారు, బాగుంటాయి వాళ్ళ దగ్గర.
నాకు కుదిరితే టమాటా పచ్చడి ఒకటేను నల్లగారం ఒకటి కొడతా. ఎప్పుడు నీకు ఉండట్లేదు కదా అది టమాటా పచ్చడి పడదాము. ఆవు పిండి మెంతి పిండి తీసుకొస్తే ఎల్లిపాయలు నేను పడతాను టమాటా పచ్చడి. సరే నీకేం కావాలి చెప్పు, నేను తీసుకొస్తాను. నీకు ఎందుకు తీసుకొచ్చావు అనుకో టమాటా పచ్చడి పట్టింది ఒకటి, ఇంకో 2 మామిడికాయ ఒకటేను ఏదైనా పండు మిరపకాయ ఒకటి తెచ్చుకుంటే సరిపోతుంది. నల్లగారం లేదు ఇంట్లో, అయిపోయింది. నల్లగారం కూడా నల్లగారం ఒకటి 2-3 పచ్చళ్ళు ఉండాలి ఇంట్లో. ఈ మధ్య అన్నీ అయిపోయినాయి. చిన్నపిల్ల ఉంది కదా కుదరక నువ్వు కూడా చేయట్లే. నాకు డ్యూటీ పనిలో చేయలేకపోతున్నాను. కానీ చాలా టైం పట్టేస్తుంది కదా. చాలా మంది ఆయన ఈ పాటికి అన్నం తినేసేదాన్ని, అట్లాంటిది నాకు లేట్ అయిపోతుంది భోజనం చేసేదాన్ని. 9:30 అయింది ఇప్పుడు. 10 కల్లా 10-11 అయిపోతుంది. నిద్రపోయేసరికి 12. కారం రాయలేదే? కారం ఉందలే. ఉందా? కారం ఈసారి గాంధీనగర్లో మర్ర దగ్గర తెద్దాం, బయట కొనొద్దు. 2 కిలోలు 3 కిలోలు తెచ్చుకుంటే 6 నెలలు వస్తుంది మనకు. 3 కిలోలు మర్చిపోతున్నా. కారం చాలా బాగుంటుంది. అదే తీసుకొస్తాను. ఇంకేంటి సాల్ట్ పోసావా? సాల్ట్ పోసాను, టీ పొడి పోసుకుంటాను. అది టీ పొడిదా? టీ పొడిది ఇంకో డబ్బా కూడా ఉంది, అందులో సగం ఇందులో సగం పోస్తాను. 1/4 కిలో తెచ్చా. మనం టీ పొడి వాడతాం కదా, మరి ఎవరు వస్తూ ఉంటాం టీ పెట్టిస్తాము. టీ పొడి ఇది ఒక 1/4 కేజీ, మసాలా టీ పొడి 1/4 కేజీ. అది మసాలా టీ పొడి అయిపోలేదు, అట్లాగే ఉంది. అది అయిపోతే కనుక మళ్ళీ తెప్పిద్దాం. ఇప్పుడు అయినా శీతాకాలం మసాలా టీ పొడి ఉండాలి. మధ్యలో కొంచెం ఉంది, ఎందుకు అది సాయంత్రం అయిపోయేది తెచ్చుకున్నాం. ఇదైతేనే మనకి ఎక్కువ రోజులు వస్తుంది. 150 తెచ్చుకుని మనకు అవదు. కళ్ళుప్ప కోసేస్తాను. ఇదిగా తీసుకుంటే ఏమవుతుందంటే మట్టి ఉంటుంది, మట్టి నలకలు నల్లగా మురికి చెమ్మ వచ్చేస్తుంది, చిన్న నీళ్ళు లాగా అయిపోతుంది. ఇది బాగుందా? అసలు ఎక్కువ రోజులు వస్తుంది. చూడు ఎంత తెల్లగుందా. ఇదిగా చూడండి బాగుంటుంది, కళ్ళు తెల్లగా ఉంటాయి. అదేలే. ఇంకా ఏమన్నా పోయాలా? అంతవరకు చాలా. మిగతా సర్దేగా పందారోడు వస్తుంది. పందారోడు పోయి ఆయిల్ ప్యాకెట్లు జాగ్రత్త పెట్టు, అదే క్యాన్లో పెట్టు, మళ్ళీ ఎక్కడ పెట్టబాకు. కానుకన కట్ అయినాయి అనుకో మొత్తం ఆయిల్ అంతా పోతుంది. ఇప్పుడు మర్చిపోయి నెయ్యి ఒకటి తేవాలి, మర్చిపోతున్నా. ఒక 1/2 కిలో అని తెచ్చుకున్నాం. పోసనయ్యి నేను తెచ్చేది. ఇదే ఇక్కడ పక్కన షాప్ ఉంది, వాళ్ళ దగ్గర బాగుంటుంది. ఇక్కడ బాగుంటుంది. రెడ్డి గారు ఉన్నారు ఈ చివర, రెడ్డి గారి షాప్ ఉంది, ఆయన ఇస్తాడు, బాగుంటుంది. 1/4 కిలో 1/4 కిలో 2 1/4 కిలోలు తెచ్చుకుంటే ఒక 10 రోజులు వస్తుంది. తర్వాత మళ్ళీ కావాలని తెచ్చుకోవచ్చు. రేపు సర్దుకుంటావా? ఆయిల్ ప్యాకెట్లు అన్నీ జాగ్రత్త ఒకసారి పెట్టుకో. ఓకే. ఏంటిది? ఏంటది? గోధుమ ఇందులో పోసే ఇప్పుడే. ఇంకో డబ్బా ఏం లేదా? అయ్యో పోయిందిగా కొంచెం. అదే అది పోయాల్సి. ఇవన్నీ వేరే డబ్బాలో పెట్టుకుంటాను.
రేపు పెట్టుకోలే ఇప్పుడు లేట్ అయిపోయిందిగా. మామూలు బ్యాడ్లు ఇబ్బంది ఉండదు, అవి అంటే కట్ చేసి పోస్తావు. ఇది ఇప్పుడు అవసరం, ఇది తీస్తాను. అది పెట్టేసి ఇది కూడా ఇవన్నీ అవసరమే, ఇవి బయట పెట్టేస్తాను. ఇవన్నీ అక్కడ పెట్టేసుకో, రెగ్యులర్ వాడేగా. ఈ లిక్విడ్ కానీ సర్ఫ్ కానీ, అన్నీ పెడతాను. వాషింగ్ మిషన్ లిక్విడ్, వాషింగ్ మిషన్ లిక్విడ్ లేకపోతే పని అవ్వదు. పొద్దున అదే ఆ డబ్బా అయితేనే అలవాటు. సరే, ఇదే ఫ్రెండ్స్ ఈరోజుకి వీడియో. ఇదిగోండి సరుకులను తీసుకొచ్చి చూపించాము. ఇదండి ఈరోజుకి వీడియో. ఇలాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుస్తూ ఉంటామండి. మీకు గనక మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, బాయ్ అండి. బాయ్ అండి.